హాయ్ అండి. నేను మీ దుర్గ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి చామదుంపల పులుసు అండి. మా చిన్నమ్మాయి కంటే చాలా ఇష్టం చామదుంపల పులుసు. అలాగే గోంగూర కూడా ఫ్రెష్‌గా కనపడిందండి. బయట వాతావరణం కూడా చల్లగా ఉంటుంది కదా వర్షాలు పడుతూ. అందుకని కొంచెం కారం కారంగా తినాలనిపించిందనమాట. గోంగూర పచ్చడి. అందుకని గోంగూర కూడా తీసుకొచ్చాననమాట. ఇదిగోండి చూసారు కదా! ఒక రూ. 10, రూ. 15 అనుకుంటా అండి. ఇదిగోండి. ఇన్ని చిన్న చిన్న కట్టలేనమాట. ఇప్పుడు వీటితో గోంగూర పచ్చడి అలాగే చామదుంపల ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూసారు కదండి, చామదుంపల ఫ్రై కోసం నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసాను. అలాగే 2 ఉల్లిపాయలండి, అలాగే 2, 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నీ ఫ్రై చేసేసుకుందామండి. ఇదిగోండి చూసారు కదా, ఆయిల్లో వేసేస్తున్నాను. ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి ఈ పులుసు అనేది. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా మనం కలిపేసుకుందాం ఆయిల్లో వేసేసిన తర్వాత. అలాగే కొంచెం గల్లుప్పు కూడా వేసేసుకుందామండి. గల్లుప్పు వేస్తే త్వరగా వేగిపోతాయి కదా ఉల్లిపాయలు. మన టేస్ట్కి తగ్గట్టు మనం వేసేసుకుందాం. చూసారు కదండి, లాస్ట్లో తక్కువైతే కనుక కొంచెం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడైతే చూసి వేసుకోండి. ఓకేనా? ఇదిగోండి నేనైతే వేసేసాను ఇక్కడ. గల్లుప్పు అనేది టేస్ట్ బాగుంటుందండి గల్లుప్పు వాడితే, సాల్ట్ కంటే కూడా. చూసారు కదండి, గల్లుప్పు కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందాము. ఇదిగోండి చామదుంపలు కూడా శుభ్రంగా పైన తోలు ఉంటుంది కదండి, అదంతా కూడా నీట్గా తీసేసి ఇదిగోండి కడిగి తుడిచిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూసారు కదా, తుడిస్తే ఏంటంటే చమ్మదనం పోయి జిగురు అనేది ఉండదన్నమాట. కడిగిన తర్వాత తుడిచేసుకోండి పొడిగా అయ్యేలాగా. ఓకేనా? ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఇదిగోండి ఉల్లిపాయలు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తున్నాయి కదా, ఆ టైంలోనే ఇవన్నీ వేసేద్దామండి. కట్ చేసుకున్న చామదుంపలు ఉన్నాయి కదండి, ఇవి కూడా ఆయిల్లో ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇట్లా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇట్లా కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది చూసారు కదా, సిమ్కి హైకి మధ్యలోనే పెట్టుకొని ఈ విధంగా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కారం వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం వేసుకోండి. ఇక్కడ నేను 3-3.5 స్పూన్లు వేసానండి. ఎందుకంటే చింతపండు కూడా వేస్తాం కాబట్టి కొంచెం కారం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. ఒక 1/2 స్పూన్ ఎక్కువ పడుతుంది. చూసారు కదండి, కారం వేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా కలిపేసుకోండి. నేనైతే ఇక్కడ పసుపు వేయలేదండి. మా కారంలో పసుపు ఉంటుంది కాబట్టి నేను పసుపు యూజ్ చేయట్లేదు. చూసారు కదండి, ఈ విధంగా కలిపేసేసుకోండి. ఇలా కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కారం వాసన పోయిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకోండి. చూసుకోండి, ఒక గ్లాసు లేదంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. టమాటా వేసుకునే వాళ్ళైతే మీకు ఇష్టం ఉంటే టమాటా వేసుకోండి. ఇక్కడ నేను చింతపండు వేస్తున్నాను కాబట్టి టమాటా వేస్తే నాకు నచ్చదు, అందుకని నేను టమాటా వేయట్లేదండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వాటర్ వేసి ఒకసారి ఇలా కలిపేస్తున్నాను. ఎందుకంటే చింతపండు పులుసు వేసుకుంటే ఇప్పుడు ఈ టైంలో పోసుకోవచ్చండి చింతపండు పులుసు. నేను చింతపండు పులుసు బదులు నేను ఓన్లీ వాటర్ వేస్తున్నాను. డైరెక్ట్ చింతపండు వేస్తాను అనమాట నేను. మీ ఇష్టం ఉంటే పులుసు తీసుకొని వేసుకోండి. పులుసు తీస్తే కొంచెం ఎక్కువైపోయినట్టు ఉంటుంది అనమాట, పుల్ల పుల్లగా అనిపిస్తున్నట్టు. మనం ఎంత తక్కువ నానబెట్టుకొని వేసుకున్నా సరే, పులుసు తీసినా సరే నాకు అట్లా అనిపిస్తుంది. అందుకని ఇట్లా రెబ్బల్లాగా వేస్తానండి నేను చింతపండు అనేది. చూసారు కదా, ఇంత కూడా వేయను, కొంచెం ఒక రెబ్బ అయితే తీసేస్తాను. చూసారు కదండి, ఒక చిన్న రెబ్బ తీసేస్తున్నాను. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి చూసారు కదా, ఇంత వేస్తే సరిపోతుంది అనమాట. తర్వాత మనకు కావాలంటే ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఉడికిన తర్వాత ఆ రెబ్బలు తీసేసేయచ్చండి. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా ఇట్లా వదిలేసేసి ఒకసారి కలిపేసేసి మనం కుక్కర్ పెట్టేసి విజిల్ రానివ్వటమేనండి. నేను మసాలా కారం వాడాను కాబట్టి మీరు నార్మల్ కారం వాడుకునే లెక్క అయితే ధనియాల పౌడర్ కొంచెం, జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇదిగోండి చింతపండు రెబ్బలు కూడా వేసేసాను కాబట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేలాగా మనం ఉడికించుకుందామండి. ఇదిగోండి నేనైతే వెయిట్ పెట్టేశానండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం చూద్దామండి. ఇదిగోండి ఓపెన్ చేశాను కదా, 3 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఇంకెక్కువైతే మెత్తగా అయిపోతుంది అనమాట బాగా. ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి చింతపండు ఇదిగోండి చక్కగా ఇలా ఉంది. చూసారు కదా, మనం తినేటప్పుడైనా మనం తీసి పక్కకు పెట్టుకోవచ్చు. ఇప్పుడైనా సరే ఒకసారి ఇలా మిక్స్ చేసేస్తే ఆ పులుపు అనేది కూడా కూరలో మంచిగా కలుసుద్దండి. ఇదిగోండి చూసారు కదా, ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి పులుసు తీసి వేసుకునేదానికంటే కూడా. ఇదిగోండి చూసారు కదా, ఇలా మనం తిప్పుతున్నా సరే అది ఏమవ్వదు, దాని పులుపు మాత్రమే మనకు దిగుతుంది అనమాట. ఉంచితే అలా ఉంచేసుకోవచ్చు, తినేటప్పుడు తీసేసుకోవచ్చు. ఓకేనండి? కొంచెం బెల్లం వేయండి. నేను ఇది క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది, బెల్లం వేసానండి కొంచెం, చాలా లైట్గా తెలియనట్టు. మనం పులుపు వేసాం కాబట్టి బెల్లం వేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం
చాలా కొంచెం వరకు వేసాను అనమాట. ఓకేనా, మరి కొంచెం ముక్కలు ముక్కలుగా లేకోకుండా మధ్య మధ్యలో కొన్ని ముక్కలు మాత్రం ఇట్లా మ్యాష్ చేస్తున్నానండి. కలుపుకునేటప్పుడు గ్రేవీగా ఉంటుందన్నమాట, చక్కగా చిక్కగా గ్రేవీగా వస్తుందన్నమాట. చూసారు కదండి, మరి సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడైతే గోంగూర పచ్చడి అయితే చేసేసుకుందామండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసి ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చూసారు కదా, కొన్ని పల్లీలు, ఒక 2 స్పూన్లంతా పల్లీలు వేసుకుంటున్నాను. ఈ పల్లీలు కూడా మనం ఫ్రై చేసేసుకుందామండి. చక్కగా మాడనివ్వకూడదండి, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇదిగోండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసేసుకున్నాను. ఇదే ప్యాన్లో ఇంకా ఆయిల్ వేయొద్దండి, దీంట్లోనే మనం పచ్చిమిరపకాయలు, మనం తినగలిగే కారం అంతా, మీ టేస్ట్ తగ్గ కారం మీరు తీసుకోండి, పచ్చిమిరపకాయలు. ఓకేనా, నేను చూసారు కదా ఘాట్లు పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇలా ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకుందాము, ఒక బౌల్లో తీసేసుకొని. చూసారు కదా, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఒలిచి గోంగూర కాడలతో సహా ఒలిచానండి నేను, ఎందుకంటే కాడలతో ఒలిస్తే కొంచెం పుల్లగా ఉంటుందన్నమాట గోంగూర అనేది. శుభ్రంగా 2 సార్లు కడిగేసేసి అదే ప్యాన్లో మనం మగ్గించుకుందాం. చూసారు కదండి, వేసేసాను. ఇంకా ఆయిల్ అయితే నేనేం వేయలేదు, దీంట్లో వచ్చే వాటర్తోనే సరిపోతుంది అనమాట. చూసారు కదండి, ఇలా వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసేసేయండి, సిమ్లో వదిలేసేయండి, చక్కగా మగ్గిపోతుంది. ఈలోపు నేను ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, అవి మనం దంచుకుందాం. చూసారు కదా, నేను రోల్ అంతా శుభ్రంగా చేసేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇదిగోండి ఇట్లా దంచేసుకుందాము. చూసారు కదా, ఈ కొంచెం దంచిన తర్వాత పల్లీలు కూడా వేయించి పెట్టాం కదండి, అవి కూడా వేసేసుకొని అవి కూడా మెత్తగా మనం దంచేసుకుందాం. రుబ్బటం అనరండి, దంచుకుంటాం అంటారు. రుబ్బేదంటే ఇట్లా రుబ్బురాయి ఉంటుంది కదా, రుబ్బుతాము రౌండ్గా, దాన్ని రుబ్బటం అంటారన్నమాట. ఈ పచ్చడి బండతో దంచేదాన్ని దంచడం అని అంటారు. ఎందుకంటే కొంతమందికి తెలియట్లేదు, మా పిల్లలకే తెలియదు అనమాట, అందుకని నేను చెప్తున్నాను వివరంగా. ఓకేనా, ఈ విధంగా దంచేసుకుందాం. చూసారు కదా, మెత్తగా నలిగిపోయింది. ఇప్పుడు మనం గోంగూర చూద్దామండి ఎంతవరకు మగ్గింది ఏంటి అనేది. ఇదిగోండి, చూసారు కదా, కరెక్ట్గా మగ్గిపోయింది. ఒకసారి ఇలా కలిపేసుకుందామండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా ఎక్కువ మగ్గనివ్వకూడదండి, కొంచెం లిక్విడ్ లాగా ఉండాలన్నమాట ఈ గోంగూరలో, మరీ డ్రై అయిపోతే కూడా బాగోదు. ఇది కూడా బౌల్లో తీసేసుకుందామండి. ఇది గోంగూర చల్లగా అయ్యేలోపు మనం తాలింపు కూడా పెట్టేసుకొని రెడీగా చేసుకుందాము. ఓకేనా, కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసానండి, తాలింపు దినుసులు కూడా వేసాను. చూసారు కదా, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసానండి, ఒక ఎండుమిరపకాయ అనమాట 4 ముక్కలుగా చేసి వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా 2-3 దంచి వేసాను, కరివేపాకు కూడా వేసానండి. ఇవి చక్కగా ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుందామండి. ఈ పోపు చల్లారేలోపు గోంగూర కూడా మనం వేసి దంచేసుకుందాం. చూసారు కదండి, కొంచెం జీలకర్ర వేసానండి, ఒక 2-3 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను, అలాగే గల్లుప్పు కూడా వేసేసి మనం మెత్తగా గ్రైండింగ్ చేసేసుకుందామండి. అంటే గ్రైండింగ్ అంటే అలవాట్ల పొరపాటు అనమాట, గ్రైండింగ్ అంటే దంచుకుందాం. ఓకేనా, చూసారు కదా, ఈ విధంగా దంచేసుకున్న తర్వాత గోంగూర కూడా కొంచెం చల్లగా అయిందండి. ఇదిగోండి, ఈ గోంగూర కూడా వేసుకొని ఇదిగోండి ఈ విధంగా దంచేసుకోండి. మధ్య మధ్యలో రుబ్బినట్టు కూడా రుబ్బుతున్నట్టుగా చేయండి. ఓకేనా, తొందరగా నలిగిపోతుంది. చూసారు కదా, మధ్య మధ్యలో ఈ విధంగా మనం సైడ్స్ ఏమన్నా ఉంటే ఇట్లా కలిపేసుకొని, ఇదిగోండి రుబ్బటం అంటే ఇట్లా ఈ విధంగా కూడా అంటారనమాట, రుబ్బటం అనేది. ఓకేనా, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ అండి, మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. వేసుకొని కచ్చిపిచ్చిగా దంచుకోవాలన్నమాట. ఓకేనా, ఉల్లిపాయ మరీ మెత్తగా దంచుకోకూడదు, కచ్చిపిచ్చిగా దంచుకుంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. పచ్చి ఉల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అది కూడా పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా, ఆ 2 కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఒకసారి మీరైతే ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా, కచ్చిపిచ్చిగా ఉల్లిపాయ వేసిన తర్వాత దంచేసాను. ఇప్పుడైతే నేను బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. చూసారా, మరీ మెత్తగా చేయకూడదండి. ఇదిగోండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం పోపు రెడీగా పెట్టుకున్నాం కదండి, ఈ పచ్చడి తీసుకెళ్ళి దాంట్లో వేసేసుకుందాం బాండీలో. చూసారు కదా, ఈ కళాయిలో వేసేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా మిక్స్ అయిపోవాలి. మనం వేసుకున్న తాలింపు మొత్తం కూడా గోంగూర పచ్చళ్ళు మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసేసుకొని పక్కగా తీసి పెట్టేసుకుంటామేనండి. స్టవ్ అయితే నేనేం వెలిగించలేదు. స్టవ్ వెలిగించి మీరు చేశారంటే దీంట్లో పులుపు ఉంటుంది కదండి, అదంతా టేస్ట్ అంతా మారిపోతుంది అనమాట. ఓకేనా, ఒక్కసారి మగ్గిచ్చేసామంటే ఇక అయిపోయింది, మళ్ళీ స్టవ్ వెలిగించి మగ్గించకూడదు. ఇప్పుడు చూసారు కదండి, బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాను. మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట.
బయట వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కదండి, వర్షాలు పడుతున్నాయి కదా 2-3 రోజుల నుంచి. నాకు గోంగూర పచ్చడి తినాలనిపించి నేను చేసుకున్నాను అనమాట. ఇదిగోండి, మా ఇంట్లో కూడా ఇష్టంగానే తింటారు. ఇదిగోండి, అలాగే చామదుంపల పులుసు కూడా చేశాను కదా, చాలా సింపుల్గా చేశాను కదండి. చామదుంపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి మీరైతే ట్రై చేయండి. ఓకేనా? ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా? బాయ్ అండి.